ఎపిసోడ్ 103 పర్ఫెక్ట్ కపుల్. పవిత్ర ఆనంద్ సహాయంతో విజయ్ను ప్రైవేట్ రూంలోని సోఫాలో కూర్చునేందుకు సహాయం చేసింది. ఖుషి తన క్యూట్ బిహేవియర్తో అందరినీ చీర్ చేసింది. అందరూ హ్యాపీగా స్నాక్స్ తింటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆనంద్ ప్రీతితో కలిసి డ్యూయెట్ సాంగ్ పాడుతున్నాడు. విజయ్ పవిత్రకి ఖుషీకి మధ్యలో కూర్చుని ఉన్నాడు. పవిత్ర అతనితో మాట్లాడుతూ ఉండగా ఖుషి విజయ్కి చిప్స్ తినిపిస్తుంది. ప్రీతి వాళ్లకు ఎదురుగా నిలబడి పాడుతుండగా అనుకోకుండా ఈ ముగ్గురిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకు ఈ ముగ్గురు ఒక అందమైన కుటుంబంలాగా కనిపించారు. వాళ్ల వైపు ఎంత ఎక్కువగా చూస్తే వాళ్లు అంత సిమిలర్గా కనిపిస్తున్నారు. ఖుషీకి విజయ్కి చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అదే నవ్వు, అవే డింపుల్స్. వాళ్ళిద్దరూ నవ్వుతున్నప్పుడు వాళ్ల ముఖంలో వెలుగుతున్న చామ్ కూడా సేమ్. ప్రీతి ఆనంద్ పాడిన తర్వాత వాళ్లు కూడా సోఫాలో కూర్చుంటూ, మిస్టర్ విజయ్, మీరు కూడా ఒక పాట పాడొచ్చు కదా, మీరు పాడుతున్నప్పుడు మేమెప్పుడూ వినలేదు అంటూ ఇద్దరూ ఒకేసారి అడిగారు. పర్లేదు, నేను మరీ అంత బాగా పాడను. నా పాట వల్ల మీరంతా బోర్డుగా, న్యూసెన్స్ గా ఫీల్ అవుతారు అంటూ నవ్వుతూ ఇమ్మీడియట్ గా రిజెక్ట్ చేశాడు విజయ్. యాక్చువల్గా అతను పాడకపోవడానికి ముఖ్య కారణం అతని విజయ్ అని తెలియకూడదని. పవిత్ర అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయింది. కాని తన మనసులో ఎవరు చెప్పారు అతని పాటను ఎప్పుడు వినలేదని, రోజూ వింటున్నారుగా అనుకుంటూ నవ్వుకుంది. ప్రీతి, అనంత్ ఇద్దరూ విజయ్ను పాడమని అడుగుతూనే ఉన్నారు. కాని విజయ్ పాడ్డానికి ముందుకు రాలేదు. ఫైనల్ గా ఖుషి విజయ్ చేతిని పట్టుకుని, డింపుల్ అంకుల్, ఈ ఒక్కసారికి నాకోసం ఒక పాట పాడు, కావాలంటే నేను నీకు పాయింట్స్ ఇస్తాను అంటూ క్యూట్ గా కన్విన్స్ చేసింది. ఎందుకో తెలియదు కాని విజయ్ ఖుషి అడిగేసరికి కాదనలేకపోయాడు. ఫైనల్ గా పాడ్డానికి ఒప్పుకుంటూ, ఓకే ఓకే, జస్ట్ వన్ సాంగ్ అంటూ నవ్వాడు. విజయ్ పాడ్డానికి ఒప్పుకోగానే ఖుషి సంతోషంతో ఎగురుతూ అతని కోసం ఒక పాటను సెలెక్ట్ చేయమని పవిత్రకి చెప్పింది. పవిత్ర విజయ్ రాసిన డ్రీమ్ చేజర్ అనే సాంగ్ ను సెలెక్ట్ చేసి ఆమె ఆ సాంగ్ మ్యూజిక్ ను ప్లే చేసింది. అందరూ అతని సింగింగ్ స్కిల్స్ చూడ్డానికి ఎదురు చూస్తూ ఉండగా విజయ్ మెల్లగా అతని సాఫ్ట్ వాయిస్ తో పాడడం మొదలుపెట్టాడు. మొదటి లైన్ వినగానే ప్రీతి, ఆనంద్ కు గూస్ బంప్స్ వచ్చాయి. వాళ్ల మనసులో తెలియని ఒక స్పెషల్ ఫీలింగ్ కలిగింది. మిస్టర్ విజయ్ సూపర్ గా పాడుతున్నాడు, ఒరిజినల్ సింగర్ లాగా పాడుతున్నాడు అంటూ ఇద్దరూ మనసులో పొగుడుతున్నారు. విజయ్ వాయిస్ చాలా డీప్ గా, మనసును హత్తుకునేలాగా ఉంది. అతను మ్యూజిక్ బీట్స్ ను ఫాలో అవుతూ మనసును గొంతుగా మార్చి వినసంపుగా పాడుతున్నాడు. సాంగ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి విజయ్ అతని కళ్లను మూసుకుని సాంగ్ ను ఫీల్ అవుతున్నాడు. అతని మనసు నుండి వచ్చిన అందమైన పదాలు అమృతంలా వారి చెవుల్లో వినిపిస్తున్నాయి. విజయ్ పాటను వింటున్న పవిత్ర అతని కళ్లల్లో కనిపిస్తున్న ఫీలింగ్స్ ను అడ్మైర్ చేస్తూ అతని పాటలో లీనమైపోయింది. ఇంత టాలెంటెడ్ వ్యక్తికి ఎవరు అట్రాక్ట్ కాకుండా ఉంటారు? ఒకరి మనసును కరిగించాలన్నా, వాళ్ళ సోల్ ను హత్తుకోవాలన్నా దానికి బెస్ట్ వే మంచి మ్యూజిక్. మ్యూజిక్ తో ఎలాంటి రాతి గుండెనైనా ప్రేమగా కరిగించేయొచ్చు. ఒక అందమైన పాటతో ఎలాంటి వారినైనా ప్రేమలో పడేయచ్చు. విజయ్ పాడిన డ్రీమ్ చేజర్ ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుంటూ ఆశయం కోసం ఆకలిగా ఎదురు చూస్తున్న హృదయం గురించి చెప్తుంది. ఈ పాట అందరి మనసుల్లో శక్తిని, దృఢ సంకల్పాన్ని నింపేలా ఉంది. రెక్కలు తెగిన పక్షి కూడా ఎదురుగాలిని ధైర్యంగా ఎదుర్కొనేంత బలాన్ని ఇచ్చేలా ఉంది. అతని పాట విన్న ప్రీతి కూడా మైమరిచిపోయింది. ఈ ఒక్క పాట విన్నాక విజయ్ వైపు ఉన్న ఆమె ఫీలింగ్స్ అన్నీ మారిపోయాయి. పవిత్ర అతని టాలెంట్ ను చూసి ప్రేమలో పడిపోయానని చెప్తున్నప్పుడు నవ్వుకున్నా ఇప్పుడు ప్రీతికి అర్థమైంది. ఒకవేళ ఆనంద్ తనకు పరిచయం కాకపోయుంటే ప్రీతి ఈ క్షణంలో ఖచ్చితంగా విజయ్ ప్రేమలో పడిపోయేది. ప్రతి ఒక్కరూ విజయ్ పాటను మనస్సుతో ఫీల్ అవుతూ సంగీత ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. అతను పాడ్డం ఆపేశాక కూడా అందరూ అదే ప్రపంచంలో విహరిస్తూ మౌనంగా ఉండిపోయారు.
అందరూ సైలెంట్ గా ఉండడంతో మౌనాన్ని బ్రేక్ చేస్తూ థాంక్యూ అంటూ నవ్వుతూ చెప్పాడు విజయ్. ఓ మై గాడ్, నీ వాయిస్ చాలా బాగుంది, ఒరిజినల్ సాంగ్ విన్నట్టనిపించింది అంటూ ఎగ్జైటెడ్ గా అరుస్తూ చెప్పింది ప్రీతి. ఆమె ముఖం ఆశ్చర్యంతో సంతోషంతో నిండిపోయింది. ఆనంద్ కూడా విజయ్ వైపు థమ్సప్ సింబల్ చూపిస్తూ నాట్ బ్యాడ్ మిస్టర్ విజయ్, నాకన్నా కొంచెం బాగానే పాడావు అంటూ నవ్వుతూ చెప్పాడు. ప్రీతి ఇమ్మీడియట్ గా ఆమె బాయ్ ఫ్రెండ్ ను గిల్లుతూ కొంచెమేంటి కొంచెం, నీ పిచ్చి వాయిస్ తో విజయ్ వాయిస్ ను కంపేర్ చేస్తున్నావా? అతని పాట వినడం కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా తప్పులేదు, కాని నీ పాట వింటే అవే డబ్బులు హాస్పిటల్లో కట్టాల్సొస్తుంది అంటూ తిట్టింది. ప్రీతి మాటలకు ఆనంద్ చిన్న పిల్లాడిలాగా బిహేవ్ చేస్తూ నేను బాగా పాడలేకపోవచ్చు, కాని నా పాట వింటే మరి హాస్పిటల్కి వెళ్లేంత కష్టంగా పాడను అంటూ బుంగమూతి పెట్టి చెప్పాడు. ఆనంద్ చేష్టలకు అందరూ ఒక్కసారిగా నవ్వారు. పవిత్ర వెంటనే మిస్టర్ విజయ్, ఒకవేళ నువ్వు సింగర్గా ట్రై చేస్తే ఖచ్చితంగా విజయ్ను మించిపోతావు అంటూ అతనే విజయ్ అన్న అనుమానం ప్రీతి ఆనంద్కి కలగకూడదని చెప్పింది. విజయ్ పవిత్రకి చిన్న స్మైల్ను జవాబుగా ఇచ్చాడు. డింపుల్ అంకుల్, నీ వాయిస్ సూపర్ గా ఉంది, నాకు ఇంకా ఇంకా వినాలనుంది అంటూ ఖుషి విజయ్కి కాంప్లిమెంట్ ఇచ్చింది. థాంక్యూ క్యూటీ, నేను పాడిన పాట నీకు అర్థమైందా అని విజయ్ అడగ్గానే ఆఫ్కోర్స్ డింపుల్ అంకుల్, ఈ పాట ఒక చిన్న బర్డ్ గురించి, దాని వింగ్స్ విరిగిపోయినా కూడా అది ఆగకుండా ఎగరడానికి ట్రై చేస్తూ ఫైనల్ గా ఎగిరింది అంటూ చేతులను రెక్కలుగా చేసి పక్షిలా ఎగురుతున్నట్టు గంతులు వేస్తూ వివరించింది ఖుషి. వెల్డన్, కరెక్ట్ గా గెస్ చేసినందుకు చెర్రీ బేబీకి 100 మార్క్స్ అంటూ నవ్వుతూ చెప్పాడు విజయ్. ఖుషి విజయ్ మోకాళ్లను ముట్టుకుంటూ డింపుల్ అంకుల్, నువ్వు కూడా సాంగ్ లో చెప్పిన బర్డ్వి, ఆ బర్డ్ కి వింగ్స్ లేనట్టు నీకు కాళ్ళు లేవు, నువ్వు కూడా ఆ బర్డ్ లాగా ట్రై చేస్తే ఫైనల్ గా నడవగలవు అని చెప్పింది. తన చిన్ని చిన్ని మాటల్లో ఉన్న పరమార్థం అందరి మనసును టచ్ చేశాయి. ఖుషి చూపిస్తున్న ప్రేమకి విజయ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అతని కన్నీటిని దాచుకుంటూ డెఫినెట్ గా ట్రై చేస్తాను, ప్రతిరోజు కష్టపడతాను, ఏదో ఒక రోజు నడవగలిగితే ఖచ్చితంగా నీతో కలిసి కైట్స్ ఎగరేస్తాను అంటూ అతని నుదుటని ఖుషి నుదుట మీద వాల్చి చెప్తాడు. ఖుషి ఇమ్మీడియట్ గా విజయ్ ముందుకు చేతిని చాచి ప్రామిస్ అని అడగ్గానే ఆమె చేతిలో చేయి వేసి ప్రామిస్ చేశాడు. ప్రీతి విజయ్ ఖుషీలను చాలా అడ్మిరేషన్తో చూస్తుంది. సడన్ గా తనకు వీళ్ళిద్దరూ తండ్రి కూతుర్లాగా కనిపించారు. వాళ్ల వైపు చూస్తున్న కొద్దీ తన అనుమానం ఇంకా రెట్టింపయ్యి పవిత్ర వైపు క్యూరియస్ గా చూసింది. ప్రీతి కళ్లలో అనుమానం చూసిన పవిత్ర ఇమీడియట్ గా టాపిక్ డైవర్ట్ చేస్తూ హే కమాన్ గైస్, నెక్స్ట్ ఏం సాంగ్ పాడదాం అంటూ అరిచింది. విజయ్ గురించి తెలుసుకున్నాక ఫైనల్ గా ప్రీతి కూడా అతన్ని ఇష్టపడ్డం ప్రారంభించింది. అంతేకాదు పవిత్ర విజయ్ జోడీ చూడ్డానికి చాలా బావుందని కూడా ఫీల్ అయింది. విజయ్ కండిషన్ను పవిత్ర పట్టించుకోకుండా పవిత్రకి పెళ్లికి ముందే కూతురు ఉన్న విషయం విజయ్ పక్కన పెడితే వాళ్ళిద్దరూ ఆ చిన్నారితో నిజంగా మంచి ఫ్యామిలీగా ఉండగలరు. ఎలాగైనా వీళ్లను సెట్ చేయాలన్న ఆలోచనతో పవి, ఇప్పుడు నువ్వు పాడు, నీకోసం నేనొక సాంగ్ను సెలెక్ట్ చేస్తాను అంటూ ప్రీతి వెంటనే తన ఫోన్లోని సాంగ్ లిస్ట్ను చూసింది. కొద్దిసేపు వెతికిన తరువాత ఫైనల్ గా ఎవడూ సినిమాలోని నీ జతగా నేనుండాలి మ్యూజిక్ ను ప్లే చేస్తూ పవి ఈ పాట పాడు అని చెప్పింది. పవిత్ర మ్యూజిక్ వినగానే సాంగ్ ను వెంటనే గుర్తుపట్టి ఆరెంజ్, ఇది డ్యూయట్ సాంగ్ అని చెప్పింది. ప్రీతి విజయ్ వంక చూస్తూ అయితే మిస్టర్ విజయ్తో కలిసి పాడు అంటూ నవ్వింది. పవిత్ర దానికి ఒప్పుకుని నవ్వుతూ పాడదామా అంటూ ఎగ్జైటెడ్ గా అడిగిన మరుక్షణమే విజయ్ ఒప్పుకున్నాడు. పవిత్రతో అది కూడా ఒక లవ్ సాంగ్ పాడే అవకాశం వచ్చినందుకు విజయ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అతని కళ్లలో ఆ సంతోషం ఇట్టే కనిపిస్తుంది. పాటలో మొదట ఫీమేల్ లైన్స్ ఉండడంతో పవిత్ర మెల్లగా నీ జతగా నేనుండాలి
అంటూ పాడడం మొదలుపెట్టింది. తన వాయిస్ చాలా స్వీట్గా, సాఫ్ట్గా ఉంది. మ్యూజిక్లో ఆరితేరిన వ్యక్తిలాగా చాలా ఈజీగా పాడింది. తన పాట వింటుంటే స్వయంగా శ్రేయా ఘోషల్ వచ్చి పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. పవిత్ర పాడుతున్నప్పుడు విజయ్ వినడం ఇదే మొదటిసారి. ఎన్నో ఎమోషన్స్తో కలిసిన ఆమె స్వరం విజయ్ చెవిని తాకుతూ అతని మనసులో తెలియని అల్లర్లను సృష్టిస్తుంది. అతని లైన్ రాగానే నాకే తెలియని నన్ను చూపించి అంటూ పాటను కంటిన్యూ చేశాడు విజయ్. అలా ఇద్దరూ కలిసి లైన్ బై లైన్ చాలా అందంగా పాడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్ నిజంగా చాలా స్పెషల్గా ఉంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కళ్లతోనే ఎమోషన్ను ఎక్స్ప్రెస్ చేస్తూ పాడుతున్నారు. విజయ్ పవిత్రలు ప్రేమగా కళ్లలోకి చూసుకుంటూ పాడ్డం గమనించిన ప్రీతి ఆనంద్ చెవిలో ఏదో గుసగుసలాడింది. ఆనంద్ కూడా ఈ ఇద్దరి వైపు చూసి వాళ్లు పర్ఫెక్ట్ కపుల్గా ఉన్నారని ఒప్పుకున్నాడు. ప్రీతి నిజంగా వాళ్ళిద్దరి కోసం మంచి పాటను పిక్ చేసింది. ఈ సాంగ్లోని ఎమోషన్, లిరిక్స్ వాళ్ళిద్దరి ప్రేమకు చాలా బాగా సెట్ అయింది. పాట పూర్తవగానే ఖుషి, ప్రీతి, ఆనంద్ చప్పట్లతో, ప్రశంసలతో వాళ్ళిద్దరినీ పొగిడారు. పవిత్ర కొంచెం సిగ్గుపడుతూ, ఓ మై గాడ్, మిస్టర్ విజయ్ లాంటి గొప్ప సింగర్తో పాడడం నిజంగా చాలా కష్టంగా ఉంది. నేను సాంగ్ను పాడు చేసినట్టున్నాను కదా అంటూ నవ్వుతూ అడిగింది. లేదు, నువ్వు కూడా చాలా బాగా పాడావు అంటూ ప్రీతి పవిత్రకి కన్ను కొడుతూ చెప్పింది. పవిత్ర మనసులో సంతోషపడుతూ సిగ్గుతో ఎర్రబడిపోయిన విజయ్ బుగ్గలను గమనించి చూస్తుంటే మిస్టర్ విజయ్ నాకన్నా సిగ్గెక్కువ పడుతున్నట్టున్నాడు అని అనుకుంటూ నవ్వుతుంది. అదే సమయానికి పవిత్ర ఫోన్ మోగడం గమనించిన ఖుషి ఫోన్ను ఆమె మమ్మీకి ఇచ్చింది. సంజు ప్రియా నుండి కాల్ రావడంతో పవిత్ర ఇమ్మీడియట్ గా లిఫ్ట్ చేసింది. రేపు కంపెనీ తన కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసినట్టు నోటిఫై చేసి ఉదయం తొందరగా కంపెనీకి రమ్మని చెప్పడానికి కాల్ చేసింది. కాల్ మాట్లాడిన తర్వాత మళ్లీ అందరూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఇంకోవైపు ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి ఇన్ఫార్మ్ చేశాక దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుని ఫైనల్ గా తన అపార్ట్మెంట్కి రిటర్న్ అయ్యింది సంజు. తను అపార్ట్మెంట్లోకి రాగానే బ్యాగ్ను సోఫాలో విసిరేసి స్నానానికి బాత్రూంకి వెళ్లిపోయింది. వేడి నీటితో హాయిగా స్నానం చేసిన తర్వాత టవల్ను చుట్టుకుని తన వెంట్రుకలను ఆరబెట్టుకుంటూ క్యాజువల్ గా బెడ్రూం లోపలికి నడిచింది. కిరణ్ అదే బెడ్రూంలో బెడ్ మీద ఒక వైపుకి పడుకుని అతని తలను చేతితో బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో చేతితో గ్రేప్స్ తింటున్నాడు. సంజు లోపలికి రావడం చూసి హే సంజు, వచ్చేశావా అని క్యాజువల్ గా అడిగాడు. కిరణ్ వాయిస్ వినగానే సంజు షాక్ అయింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా వెనక్కి తిరిగి బెడ్ మీద కిరణ్ హ్యాపీగా పడుకుని గ్రేప్స్ తినడం చూసి హా అని గట్టిగా అరిచింది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 104 బాధించే గతం. వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన సంజు డైరెక్ట్ గా బాత్రూంకి వెళ్లి వేడి నీటితో హాయిగా స్నానం చేసింది. కొద్ది క్షణాల తరువాత తన చుట్టూ టవల్ కట్టుకుని వెంట్రుకలను తుడుచుకుంటూ క్యాజువల్ గా బెడ్రూంలోకి ఎంటర్ అయ్యి కిరణ్ ఉండడం గమనించి గట్టిగా అరిచింది. తరువాత కొద్దిసేపటికి కామయ్యి చాలా కోపంగా ముఖం పెట్టి హే, నువ్వు ఇంకా ఎందుకు వెళ్ళిపోలేదు అని అడిగింది. కిరణ్ గ్రేప్స్ తింటూ అంత కోపం ఎందుకు, నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను అని నవ్వుతూ చెప్పాడు. కిరణ్ బెడ్రూంలో పడుకుని హ్యాపీగా దేని గురించి కేర్ చేయనట్టుగా ఉండడం చూశాక సంజుప్రియకి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. వెంటనే నా బెడ్రూంలో పడుకోమని నీకెవరు చెప్పారు, ముందిక నుండిలే అంటూ అరిచింది. తన మాటలు విన్న కిరణ్ కి కొంచెం కూడా కోపం రాలేదు. కాని తన క్యూట్నెస్ కి మనసులో నవ్వుకుంటూ చాలా ఒబీడియంట్ గా తను చెప్పినట్టే విని అతని మీద కప్పుకున్న బెడ్షీట్ ను పక్కకు తోసి బెడ్ నుండి దిగడానికి లేస్తున్నాడు. కాని అప్పుడే సంజు గమనించి కిరణ్ కేవలం షార్ట్స్ లోనే ఉన్నాడని, అతని మస్కులార్ బాడీ 6 ప్యాక్ ఈజీగా కనిపిస్తుంది. సంజు నర్వస్ గా, యాంగ్షియస్ గా ఫీల్ అవుతూ హే వద్దు, పడుకో, ఇట్స్ ఫైన్
అంటూ గబగబా చెప్పింది. కిరణ్ ఈ సిచ్యువేషన్ ను ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకుంటూ, సంజు, ఒకసారేమో పైకి లేమని చెప్పావు, ఇంకోసారేమో పర్లేదు పడుకో అని చెప్పావు. అసలు ఎగ్జాక్ట్ గా నేనేం చేయాలనుకుంటున్నావు అని కావాలని ఇన్నోసెంట్ ముఖం పెట్టి అడిగాడు. కిరణ్ న్యూసెన్స్ ను తట్టుకోలేక తన చూపును పక్కకి తిప్పి డోర్ వైపు చూపిస్తూ, వెళ్ళిపో ఇక్కడి నుండి, ఇప్పుడే, ఈ క్షణమే అంటూ గట్టిగా చెప్పింది. కిరణ్ మాత్రం చిన్నపిల్లాడిలా, కానీ నేను జస్ట్ షార్ట్స్ లోనే ఉన్నాను, నువ్వు నన్ను అలా ఎలా పంపిస్తావు అంటూ అలిగినట్టుగా నటించాడు. ముందు రోజు రాత్రి కిరణ్ బాగా డ్రింక్ చేయడం వల్ల అతని డ్రెస్ మీదే మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు. అందుకే ఇష్టం లేకున్నా ఫోర్స్ఫుల్ గా అతని బట్టలను వాష్ చేసింది. సంజు చాలా కోపంతో పళ్ళు కొరుకుతూ, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళింది. సంజు ఎప్పుడూ పబ్లిక్ లో చాలా టఫ్ గా, ఎక్స్ప్రెషన్ లెస్ గా బిహేవ్ చేసేది. కానీ తను కిరణ్ ముందు ఉన్నప్పుడు మాత్రం ఎందుకో తెలీదు, తనలోని ట్రూ ఎమోషన్స్ బయటికొస్తాయి. తను ఫ్రస్ట్రేషన్తో తిట్టుకోవడం కూడా మొదలుపెట్టింది. వేరెవ్వరూ తనకు క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించినా వాళ్లను అవాయిడ్ చేస్తూ టఫ్ గా బిహేవ్ చేసే సంజుప్రియ కిరణ్ ముందు మాత్రం తనలా ఉంటుంది. అది కోపమైనా, ఫ్రస్ట్రేషన్ అయినా, ప్రేమైనా బయటికి కేవలం కిరణ్ ముందే చూపిస్తుంది. 2 నిమిషాల తర్వాత దండం మీద ఆరేసిన కిరణ్ బట్టలను తెచ్చి అతని ముఖం మీద విసిరేసింది. కిరణ్ ఆ బట్టల వాసన చూస్తూ, ఈ స్మెల్ ను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పాడు. సంజు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, గెట్ అవుట్ ఫస్ట్, ఆ తర్వాత నువ్వేమైనా చేసుకో అని తిట్టింది. ఇప్పుడు కూడా 6 సంవత్సరాల ముందులాగే ఆరోగెంట్ గా న్యూసెన్స్ చేస్తూ చిరాకు తెప్పించే కిరణ్ ను చూస్తూ, నువ్వింకా మారలేదు అని మనసులో అనుకుంది. కిరణ్ వెంటనే అతని షర్ట్ ప్యాంట్ ను వేసుకుని మళ్లీ బెడ్ మీదే పడుకుని, కమాన్ సంజు, నేను నీకోసం పొద్దునుండి వెయిట్ చేస్తున్నాను, అలాంటిది నీతో మాట్లాడకుండా వెళ్ళిపోమంటే ఎలా, నేను వెళ్ళను అని చెప్పాడు. కిరణ్ అంటూ కోపంగా అరిచింది సంజుప్రియ. ఇక కిరణ్ వెళ్లేలా లేడని అర్థం చేసుకుని అతన్ని బయటికి తోసేయాలని నిర్ణయించుకుంది. అతని చేతిని పట్టుకుని బయటికి లాగడానికి ట్రై చేసింది. కాని తను ఎంత ఎక్కువ శక్తిని యూజ్ చేసినా కిరణ్ను బయటికి కాదు కదా, బెడ్లో నుండి కూడా లేపలేకపోయింది. కిరణ్ వెంటనే కొంచెం స్ట్రెంత్ ను ఉపయోగించి సంజును అతని వైపు లాగడంతో ఆమె అతని మీద పడిపోయింది. తను కిరణ్ తో పాటు బెడ్లో పడిపోవడంతో, ఏం చేస్తున్నావ్ అంటూ గట్టిగా అరిచింది. సంజు షాకింగ్ గా ఆమెకి చాలా దగ్గరగా ఉన్న కిరణ్ కళ్ళలోకి చూసింది. వాళ్లు ఉన్న క్లోజ్నెస్ కి ఒకరి హార్ట్ బీట్ ను ఇంకొకరు వినగలుగుతున్నారు. ఒక్క క్షణం పాటు వాళ్ళిద్దరి మైండ్ బ్లాక్ అయిపోయినట్టయింది. కిరణ్ కొన్ని క్షణాల తర్వాత మౌనాన్ని బ్రేక్ చేస్తూ, సంజు, నీకింకా నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు, మరి నువ్విలా చూపించాల్సిన అవసరం లేదు అని కావాలనే తనను టీస్ చేశాడు. సంజు బుగ్గలు వెంటనే షైనెస్ తో ఎర్రగా కందిపోయాయి. తను కిరణ్ ను చిన్నగా 2 దెబ్బలు కొట్టి, షటప్ ఇడియట్, యూస్లెస్ ఫెలో అంటూ పైకి లేచి తనకు గుర్తుకు వచ్చిన తిట్లన్నీ ఉపయోగించింది. మళ్లీ ఇంకెప్పుడూ కిరణ్ కి క్లోజ్ అవ్వకూడదు అని మైండ్ చెప్తున్న మాటలను ఫాలో అవుతూ ఆమె మనసును కంట్రోల్ చేసుకుంటుంది సంజు. తను ప్రస్తుతం కోరుకునేదల్లా ఒక్కటే, మళ్లీ కిరణ్ ఆమె లైఫ్ లోకి రాకూడదు అని. ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి కిరణ్ వల్ల తను తట్టుకోలేని బాధకు గురైంది. ఇక అది చాలు, మళ్లీ అతని చేతుల్లో ఆమె జీవితాన్ని డెస్ట్రాయ్ చేపించుకునేందుకు సంజు సిద్ధంగా లేదు. కిరణ్ మీద నుండి లేచి జోకింగ్గా, వావ్, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్, నువ్వు ఇంకా అలానే ఉన్నావు, కైండ్ గా, బ్యూటిఫుల్ గా అని చెప్పి నవ్వాడు. కిరణ్ చూస్తున్న ప్రతిసారీ సంజు ఆమె గతాన్ని మర్చిపోలేకపోతుంది. అందుకే అతన్ని తొందరగా పంపించాలని, ముందిక నుండి వెళ్ళిపో, లేదంటే నేను పోలీస్కి కాల్ చేస్తాను అంటూ బెదిరించింది. కిరణ్ ఇంకా అదే జోకింగ్ మోడ్లో ఉండి, పోలీస్ ఎందుకు, నీకు భయం వేస్తే నేనున్నాను కదా అంటూ అతని చేతులను చాచి సంజును హక్ చేసుకోవడానికి ట్రై చేశాడు. సంజు ఇమ్మీడియట్ గా అతన్ని తోసేసి, కిరణ్ ప్లీజ్ అని గట్టిగా అరిచింది. సంజు ఇంకా తట్టుకునే పొజిషన్లో లేదు. ఆమె బాడీ వణుకుతుంది. తన కళ్ల నుండి నీరు కారుతున్నాయి. తను మెంటల్ గా బ్రేక్ డౌన్ అయ్యే పొజిషన్లో ఉంది. సంజును ఇలా చూశాక అతని జోక్స్ ను పక్కన పెట్టి,
సంజు, నేనీతో మాట్లాడాలి అంటూ చాలా సీరియస్గా చెప్పాడు. కాని నాకు నీతో మాట్లాడ్డానికి ఏం మిగల్లేదు. నాకు నిన్ను చూడాలని కూడా లేదు. వెళ్ళిపో ప్లీజ్ అంటూ ఏడుస్తూ కిరణ్ను బెడ్రూమ్ నుండి బయటికి తోసేసి ఇమ్మీడియట్ గా డోర్ లాక్ చేసుకుంది. కిరణ్ డోర్ను ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశాడు. కాని సంజు తీయడానికి ఒప్పుకోలేదు. డోర్ మీద గట్టిగా కొడుతూ, సంజు ప్లీజ్, ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇవ్వు. నాకు నిజంగా నీతో మాట్లాడాలనుంది అని అడిగాడు. లేదు, నాకు నీతో మాట్లాడాలని లేదు అంటూ రూమ్ లోపల నుండి గట్టిగా ఏడుస్తూ చెప్పింది సంజు. కిరణ్ అయినా అక్కడే నిలబడిపోయాడు. కొద్దిసేపు ఆలోచించి ఎలాగైనా అతని మనసులోని మాటలను చెప్పాలని డిసైడ్ అయ్యి, సంజు, 6 సంవత్సరాల కింద నేను చేసింది తప్పే. అప్పుడు నేనొక ఇడియట్ని. కాని అది నేను కావాలని చేయలేదు. అలా జరుగుతుందని నాకు తెలీదు. నేను చేసింది తప్పే. నేను దానికి ఒప్పుకుంటున్నాను. దానికి నువ్వు ఎలాంటి శిక్ష విధించినా నాకు ఓకే. కాని మళ్ళీ ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. సంజు, ఇన్ని సంవత్సరాలుగా నీ గురించి ఎంత ఆలోచించానో నీకు తెలుసా? నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇక నిన్ను వదులుకోలేను అంటూ లోపల ఉన్న సంజుకి వినిపించేలా అరిచాడు. అయినా లోపల నుండి ఎలాంటి రిప్లై రాకపోవడంతో, సంజు, నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించలేదని. ఓకే, నీకు నా మీద కోపం, ద్వేషం ఉన్న విషయం నాకు అర్థమైంది. కాని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఎంత ద్వేషించినా నేను మాత్రం నీ మీద నాకున్న ప్రేమను వదులుకోలేను. నువ్వు నాకు ఎంత దూరంగా వెళ్లాలని ట్రై చేస్తే నా మనసుకి అంత దగ్గరవుతావు. ఐ స్టిల్ లవ్ యూ అని చెప్పి బాధతో సంజు అపార్ట్మెంట్ నుండి వెళ్లిపోయాడు. సంజు డోర్కి ఆనుకుని నిలబడి కిరణ్ మాటలు వింటూ ఉంది. ఆమె ముఖం బాధతో నిండిపోయింది. మనసు బరువెక్కింది. కిరణ్ వెళ్లిపోతున్న శబ్దం వినగానే కింద కూర్చుని మనసు విప్పి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తన మనసు ఘోరమైన బాధలో నిండిపోయి ఉంది. కళ్ళు మూసుకున్న ప్రతిసారీ తన తమ్ముడు ప్రణవ్ రక్తంతో నిండిపోయిన దృశ్యమే కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని తలుచుకున్నప్పుడల్లా ఆమె మనసు ముక్కలవుతుంది. కిరణ్ ఆలోచన వచ్చినప్పుడల్లా ఆమెకి గతం కళ్లలో మెదులుతుంది. అందుకే అతని మీద ప్రేమతో మాత్రమే ఉన్న మనసు పూర్తిగా ద్వేషంతో నిండిపోయింది. తన గతాన్ని యాక్సెప్ట్ చేసి చాలా ధైర్యంగా ముందుకు సాగడానికి చాలా ట్రై చేసింది. కాని ఇన్ని సంవత్సరాలయ్యాక కూడా తన గతాన్ని మర్చిపోయి మూవ్ ఆన్ కాలేకపోయింది. కిరణ్ రాకతో తన మెంటల్ కండిషన్ ఇంకా దారుణంగా మారిపోయింది. కిరణ్ చేసిన దానికి తను ఎప్పటికీ అతన్ని క్షమించలేదు. 6 సంవత్సరాల ముందు జరిగిన ఆ సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది సంజుప్రియ. ఇంకోవైపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పవిత్ర తన ఫ్రెండ్స్తో కలిసి ఇంటికి వెళ్లిపోవడానికి డిసైడ్ అయింది. విజయ్ నిద్రపోతున్న ఖుషీని ఎత్తుకున్నాడు. పవిత్ర అతని వీల్ చైర్ను పుష్ చేస్తూ ప్రీతి ఆనంద్తో కలిసి బయటికి వచ్చింది. వాళ్లు ఆ చీకట్లో ఎవరికీ సరిగ్గా కనపడకుండా ఉన్నా ఒకరు మాత్రం వాళ్ళను చాలా ఈజీగా గుర్తుపట్టాడు. అతను ఎవరో కాదు, విజయ్ అన్న సూర్య. సూర్యను అతని ఫ్రెండ్స్ ఏదో పార్టీకి పిలవడంతో అదే ప్లేస్కి వచ్చాడు. అతను లోపలికి వెళ్తున్న సమయంలో బయటికి వస్తున్న విజయ్ను గుర్తుపట్టాడు. మాస్క్, క్యాప్తో అతని ఐడెంటిటీని దాచుకున్నా కూడా అతని వీల్ చైర్ను చూడగానే సూర్య కన్ఫర్మ్ చేసుకుని విజు అని పిలిచాడు. సూర్య వాయిస్ వినగానే విజయ్ ఆశ్చర్యపోయి అటువైపుగా చూశాడు. నిజంగానే అతని అన్నను చూసి, అన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగాడు. నేను ఫ్రెండ్స్తో వచ్చాను అని బదులిస్తూ విజయ్తో ఉన్న గ్రూప్ వైపు చూశాడు సూర్య. తను ఇంతకుముందే మధుశ్రీని చూశాడు. కాని ప్రీతి, ఆనంద్ చూడలేదు కాబట్టి వారిని గుర్తుపట్టలేకపోయాడు. కాని సడన్ గా విజయ్ చేతిలో నిద్రపోతున్న చిన్నారిని చూడగానే సూర్య షాక్ అయ్యాడు. ఆశ్చర్యంగా విజయ్ చేతిలో నిద్రిస్తున్న ఖుషీ వైపుకి చూపిస్తూ, విజు, ఈ పాప అంటూ అడిగాడు. సూర్య ప్రశ్నకు పవిత్ర చాలా భయపడింది. ఖుషీ గురించి సూర్యకి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అని నర్వస్ గా ఫీల్ అయింది. విజయ్ చిన్నగా నవ్వుతూ, హా, ఖుషీ నా ఫ్రెండ్ కూతురు అంటూ వివరించాడు. ఖుషీ వల్ల విజయ్కి ఏమైనా ట్రబుల్స్ వస్తాయేమో అని భయంతో ప్రీతి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయింది. తను వెంటనే విజయ్ దగ్గరికి వెళ్లి, బేబీ, మమ్మీ దగ్గరికి వచ్చేయ్ అంటూ
ఖుషీని తీసుకుని ఎత్తుకుంది. కాని నిద్రలో ఉన్న ఖుషీ తన చిన్ని చిన్ని పదాలతో లేదు, నేను డాడీ దగ్గరే ఉంటాను అంటూ మెల్లగా చెప్పింది. ఖుషీ మాటలకు సూర్య, విజయ్తో పాటు ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. కాని కరెక్ట్ టైంకి ఆనంద్ ముందుకు వచ్చి ప్రీతి దగ్గర్నుండి ఖుషీని ఎత్తుకున్నాడు. ఖుషీ హ్యాపీగా ఆనంద్ భుజాల మీద నిద్రపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇంత జీనియస్ గా ఆలోచించినందుకు పవిత్ర మనసులో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ రిలీఫ్ గా ఫీల్ అయింది. తను మాత్రమే కాదు, ఆ చిన్నారి విజయ్ కూతురు కాదని అర్థం చేసుకుని సూర్య కూడా చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యి ఓకే విజ్జు, నేను వెళ్తున్నాను, నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళు అని చెప్పి పార్టీ రూంలోకి వెళ్లిపోయాడు. నెక్స్ట్ డే పవిత్రకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని ప్రీతికి తెలుసు. అందుకే ఆమె చెవి దగ్గర మెల్లగా పవి, నువ్వేం కంగారు పడకు, నేను ఖుషీను తాతయ్య ఇంట్లో దిగపెడతాను, వెళ్లేటప్పుడు జాగ్రత్త, ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయి అని చెప్పింది. పవిత్ర తన పాష్ కార్ కీస్ ను ప్రీతికి ఇస్తూ ఇప్పటికే చాలా లేట్ అయింది, నా కార్లో వెళ్ళండి అని చెప్పింది. ప్రీతి, ఆనంద్ పాష్ లో వెళ్లిపోయాక పవిత్ర, విజయ్ కలిసి వ్యాన్లో ఇంటికి వెళ్తున్నారు. ఫైనల్ గా పవిత్రతో కొంత సమయం ఒంటరిగా గడిపే ఛాన్స్ వచ్చింది విజయ్కి. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 105 ప్రెస్ కాన్ఫరెన్స్. ఆనంద్, ప్రీతి ఖుషీని తీసుకుని వెళ్లిపోయాక పవిత్ర, విజయ్లు వ్యాన్లో అపార్ట్మెంట్ కి ప్రయాణమయ్యారు. ఒంటరిగా పవిత్రతో కొంతసేపు గడిపే ఛాన్స్ వచ్చినందుకు విజయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ రేపటి ప్రెస్ కాన్ఫరెన్స్ కి ప్రిపేర్ అయ్యావా అని అడిగాడు. నేనేం ప్రిపేర్ అవ్వాలో నాకు అర్థం కావడం లేదు, నా మేనేజర్ అంతా చూసుకుంటుందని అనుకుంటున్నాను అంటూ పవిత్ర బదులు ఇచ్చింది. విజయ్ పవిత్ర కోసం కరెక్ట్ పర్సన్ ను మేనేజర్లా ఎంపిక చేసినందుకు రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. పవిత్ర సడన్ గా ఓ అవును మిస్టర్ విజయ్, నా మేనేజర్ ఎవరో తెలుసా అంటూ ఎగ్జైటెడ్ గా అడిగింది. విజయ్ తనకేమీ తెలియనట్టు ఇన్నోసెంట్ గా ముఖం పెట్టి ఎవరు అని అడిగాడు. పవిత్ర వెంటనే నా మేనేజర్ సంజు ప్రియా, నీకు తన గురించి తెలిసే ఉంటుంది. సంజు కొన్ని సంవత్సరాల ముందు మన ఇండస్ట్రీలోనే టాప్ ఆర్టిస్ట్ మేనేజర్ అంటూ వివరించింది. విజయ్కి యాక్చువల్గా సంజు ప్రియ చాలా క్లోజ్ అయింది. 6 సంవత్సరాల ముందు సంజు హైదరాబాద్ విడిచి అబ్రాడ్ వెళ్లాక విజయ్కి పరిచయమైంది. పవిత్ర చెప్పింది విని హా విన్నాను అని బదులు ఇచ్చాడు. మధులత ఎంటర్టైన్మెంట్ నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తుంది. నాకు మేనేజర్గా సంజును అపాయింట్ చేస్తారని నేను ఊహించలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని పవిత్ర చెప్తుంటే ఆమె కళ్ళు తారాజువ్వల్లా మెరిసిపోతున్నాయి. విజయ్ నవ్వుతూ గ్రేట్, మీ బాస్ నిజంగా చాలా మంచివాడిలా ఉన్నాడు అని కావాలనే అడిగాడు. అవును, మా సీక్రెట్ బాస్ నిజంగా చాలా గ్రేట్ అంటూ పవిత్ర చెప్పగానే విజయ్ ఆ పొగడ్తలకు మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సడన్ గా వాళ్ళిద్దరికీ ఇంతకు ముందు పాడిన పాట గుర్తుకు వచ్చి తెలుసా, నీ వాయిస్ చాలా చాలా బాగుంది, నువ్వు సూపర్గా పాడావు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు విజయ్. పవిత్ర బ్రైట్ గా నవ్వుతూ అవునా, థ్యాంక్యూ, నంబర్ 1 సింగర్ చేత బాగా పాడాను అనిపించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని బదులు ఇచ్చింది. విజయ్ చాలాసేపు నుండి అడగాలనుకుంటున్న ప్రశ్నను ఫైనల్ గా అడగడానికి ఇదే మంచి టైం అని నమ్మి నేను ఫ్యూచర్లో ఏదైనా డ్యూయట్ సాంగ్ చేస్తే నువ్వు దానికి ఫీమేల్ సింగర్గా ఉండగలవా, నాతో పాటు కలిసి డ్యూయట్ చేస్తావా అని అడిగాడు. విజయ్ ఇన్విటేషన్ కి పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వావ్ అఫ్కోర్స్, ఇట్స్ మై ప్లెజర్ అంటూ ఎగ్జైటెడ్ గా చెప్పింది. పవిత్ర ఒప్పుకోవడంతో విజయ్ నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పవిత్ర సడన్ గా విక్రమ్ కుమార్ విజయ్ ను ఇద్దరు మిత్రులు సినిమా కోసం కంపోజ్ చేయమని చెప్పిన సాంగ్ గురించి గుర్తు తెచ్చుకుని మిస్టర్ విజయ్, ఇద్దరు మిత్రులు మూవీకి సాంగ్ రెడీ అయిందా? డైరెక్టర్ గారు మిమ్మల్ని అడిగారు కదా, ఎక్కడి వరకు వచ్చింది ప్రోగ్రెస్ అని అడిగింది. మ్యూజిక్ కంపోజ్ చేయడం అయిపోయింది, కానీ లిరిక్స్ దగ్గరే ఆగిపోయాను, నాకు ఎగ్జాక్ట్ గా వర్డ్స్ దొరకడం లేదు అని విజయ్ చెప్పాడు. పవిత్ర వెంటనే ఓ మ్యూజిక్ నేను వినొచ్చా అని అడిగింది.
విజయ్ అలాగే అని నవ్వుతూ అతని మొబైల్లో రికార్డ్ చేసిన మ్యూజిక్ ను పవిత్రకి వినిపించాడు. పవిత్ర ఆ మ్యూజిక్ ని వింటూ మైమరిచిపోయింది. విజయ్ కంపోజ్ చేసిన ఫోక్ సాంగ్ మెలోడీ చాలా బాగుంది. పవిత్ర ఆ మ్యూజిక్ ని పూర్తిగా విన్న తరువాత ఫోన్ను విజయ్కి ఇచ్చేస్తూ, ట్యూన్ నిజంగా చాలా బాగుంది, ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా హిట్ అవుతుంది అని మనస్ఫూర్తిగా ప్రశంసలు అందించింది. అతని మ్యూజిక్ ను పవిత్ర అర్థం చేసుకుని అడ్మైర్ చేస్తున్నందుకు విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతని సోల్మేట్ వెతుక్కుంటూ స్వయంగా అతని దగ్గరికే వచ్చినట్లు ఫీల్ అయ్యాడు. నీకు ఫోక్ లిరిక్స్ రాయడంలో కొంచెం కష్టంగా ఉందన్నావు కదా, మనిద్దరం కలిసి ట్రై చేద్దాం, ఓకేనా అని పవిత్ర నవ్వుతూ అడిగింది. ఎంతైనా పవిత్ర ఇద్దరు మిత్రులు సినిమాలో నటిస్తుంది కాబట్టి ఆమెకి స్టోరీ గురించి, స్టోరీలో పాత్రల గురించి మంచి అవగాహన ఉంది. అంతేకాదు, తన కాలేజ్ డేస్లో కవిత్వం మీద ఇంట్రెస్ట్తో పోయిట్రీ రైటింగ్ మీద ఎలెక్టివ్ కోర్స్ కూడా తీసుకుంది. కాబట్టి విజయ్కి లిరిక్స్లో సహాయం చేయడం పవిత్రకి పెద్ద కష్టమేమీ కాదు. పవిత్ర ఇనిషియేటివ్ తీసుకుని మరీ అతనికి లిరిక్స్తో సహాయం చేస్తానని చెప్పినందుకు విజయ్ కొంచెం ఆశ్చర్యపోయినా హ్యాపీగా ఒప్పుకున్నాడు. వాళ్లు అపార్ట్మెంట్కి వచ్చేంత వరకు మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అప్పటికే చాలా లేట్ అవడంతో పవిత్రని ఇంకా ఎక్కువ కష్టపెట్టాలని లేక, మధుశ్రీ, ఈ ఒక్క రోజుకి ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ స్కిప్ చేద్దాం, ఇప్పటికే నువ్వు చాలా టయర్డ్గా ఉన్నావు, రేపు నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది, సో వెళ్ళి తొందరగా పడుకో అని విజయ్ చెప్పాడు. లేదు మిస్టర్ విజయ్, మనం ట్రీట్మెంట్ను కంటిన్యూ చేయాలి, ఎంత పెద్ద కారణమున్నా ట్రీట్మెంట్ను మిస్ చేయొద్దు, అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి అని విజయ్ను కన్విన్స్ చేసింది. ఎంతకు పవిత్ర ఒప్పుకోకపోవడంతో విజయ్ కూడా కాదనలేకపోయాడు. ఒక గంటసేపు ఆక్యుపంచర్, మసాజ్ చేసిన తరువాత పవిత్ర గుడ్ నైట్ చెప్పి ఆమె అపార్ట్మెంట్కి తిరిగి వచ్చింది. ఒక కొత్త రోజు మొదలైంది. మధులత ఎంటర్టైన్మెంట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి. సంజుప్రియ మధులత ఎంటర్టైన్మెంట్ మీద ఛార్జ్ తీసుకున్న వెంటనే కంపెనీకి ఒక పబ్లిక్ రిలేషన్స్ టీంను సెటప్ చేసింది. ఆ టీం సహాయంతో కరెక్ట్ అరేంజ్మెంట్స్ ను చేసి ఫైనల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ ను అరేంజ్ చేసింది. వాళ్లు ప్రెస్ కాన్ఫరెన్స్ టైంను, వెన్యూను కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. పొద్దున 9 గంటలకే ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభమవుతుంది. సమయం దగ్గరికొచ్చేసరికి ప్రెస్ కాన్ఫరెన్స్ కి చాలా మంది వస్తూనే ఉన్నారు. వెల్ నోన్ న్యూస్ రిపోర్టర్స్ అందరూ వచ్చి ఎదురుచూస్తున్నారు. టైం 9 దగ్గరికి రాగానే రిపోర్టర్స్ అందరూ మధులత ఎంటర్టైన్మెంట్ హెడ్ ఎప్పుడు వస్తారు అంటూ అసహనంగా అడగడం మొదలుపెట్టారు. అందరూ ఎదురు చూస్తుండగా కరెక్ట్ 9 గంటలకి వాళ్లు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. పబ్లిక్ రిలేషన్స్ టీం ముందుగా ఎంటర్ అయ్యాక వారి వెనుక సంజుప్రియ పవిత్రతో పాటు లోపలికి వచ్చింది. ఈరోజు మెయిన్ ఫోకస్ మొత్తం పవిత్ర మీదే. తను బ్లాక్ కలర్ సూట్ స్టైల్ డ్రెస్ వేసుకుని హెయిర్ ను పైకి కట్టిపడేసి చూడ్డానికి చాలా కేర్ ఫ్రీగా, ఈజీ గోయింగ్ గా కనిపిస్తుంది. చిన్న మేకప్ టచ్ తో జెన్యూన్ గా అందంగా ఉంది. పవిత్ర లోపలికి అడుగు పెట్టినప్పటి నుండి రిపోర్టర్స్ కంటిన్యూస్ గా ఆమె వైపే కెమెరాలు ఫ్లాష్ చేయడం మొదలుపెట్టారు. పవిత్ర నవ్వుతూ వెళ్లి సంజుప్రియ పక్కన ఉన్న ఖాళీ సీట్లో కూర్చుంది. సంజుప్రియ పవిత్రను చూసి చిన్నగా నవ్వి మైక్ తీసుకుని అనౌన్స్ చేసింది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, స్నేహితులకు నమస్కారం. నా పేరు సంజుప్రియ. నేను మధులత ఎంటర్టైన్మెంట్ హెడ్ని. ఈరోజు మధులత ఎంటర్టైన్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసింది కేవలం మధుశ్రీ కోసమే. తన గురించి రీసెంట్ గా వచ్చిన రూమర్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ మా ప్రయత్నం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ప్రశ్నలు అడగొచ్చు అని చెప్పి మైక్ ను మధుశ్రీకి అందజేసింది. పవిత్ర చిన్న నవ్వుతో మైక్ ని తీసుకుని, అందరికీ నమస్కారం, నేను మధుశ్రీ అని ఆడియన్స్ వైపు చూస్తూ గ్రీట్ చేసింది. ఇమ్మీడియట్ గా ఒక రిపోర్టర్ పైకి నిల్చుని, హలో మధుశ్రీ, నేను న్యూస్ జెడ్ నుండి వచ్చాను. నీకెవరో ధనవంతుడితో అక్రమ సంబంధం ఉందని విన్నాము, అది నిజమేనా అని సూటిగా డైరెక్ట్ గా అడిగాడు. పవిత్ర దగ్గర ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్ లాంటిది ఏమీ లేదు. తన మనసుకి నచ్చినట్లు జవాబు ఇవ్వమని సంజు తనకు చెప్పింది.
అంతేకాదు ఏమైనా ప్రాబ్లం వస్తే తను చూసుకుంటానని కూడా అష్యూర్ చేసింది. ఈ ఒక్క మాట చాలు సంజుప్రియ దగ్గరున్న పిఆర్ డిపార్ట్మెంట్కి ఎంత గొప్ప కేపబిలిటీస్ ఉన్నాయో చెప్పడానికి. సో సంజు ఇచ్చిన నమ్మకంతో పవిత్ర ఎలాంటి దిగులు లేకుండా తన మనసుకు తోచిన జవాబు ఇవ్వొచ్చు. పవిత్ర ఆ ప్రశ్న విన్న వెంటనే కొంచెం కూడా కంగారు పడకుండా నవ్వుతూ, అవునా, నిజమా? మరి నాకెందుకు తెలియలేదు విషయం? అయినా ఒకవేళ అదే నిజమైతే ఇలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నా మీద వస్తున్న రూమర్స్ గురించి కంగారు పడాల్సిన అవసరమేంటి? డైరెక్ట్గా హీరోయిన్ అయిపోయేదాన్ని కదా అంటూ వెటకారంగా బదులు ఇస్తుంది. పవిత్ర సేవేజ్ ఆన్సర్కి రిపోర్టర్ షాక్ అయినా మిగతా వారంతా నవ్వారు. తన ప్రశ్నకు డైరెక్ట్గా సమాధానం ఇవ్వకపోయినా ఆమె జవాబు ఇచ్చిన విధానాన్ని చూస్తేనే అర్థమవుతుంది పవిత్రకి మంచి టాలెంట్ ఉందని. తెలివి ఉన్న ప్రతి ఒక్కరికి పవిత్ర జవాబు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ తనకు నిజంగానే ఎవరో ధనవంతుడితో అక్రమ సంబంధం ఉంటే అతని సహాయంతో ఎప్పుడో టాప్ యాక్ట్రెస్ గా మారేది కదా. ఇలా చిన్న పాత్రలో చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. పవిత్ర జవాబు ఇచ్చిన తరువాత ఇంకో రిపోర్టర్ పైకి లేచి, మధుశ్రీ గారు, మా అందరికీ ఉన్న డౌట్ ఇది. అంతేకాదు చాలా మంది అడగాలనుకుంటున్న ప్రశ్న ఇది. మీకు కిరణ్ గారికి ఉన్న సంబంధం ఏంటి? మీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారా అని అడిగాడు. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. నిజం చెప్పాలంటే ఈ విషయం గురించి ఆలోచిస్తే మీ అందరికన్నా ఎక్కువ నాకే దిగులుగా ఉంది. యాక్చువల్గా ఆ రోజు కిరణ్ నాకు సహాయం చేశాడు. దానికి నేను అతనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. కిరణ్ చేసిన సహాయానికి నేనేది చేసినా తక్కువే. నేనతనికి కృతజ్ఞత తెలపడానికి ఏం చేయాలనుకున్నా కిరణ్ దానికి ఒప్పుకోకుండా ఫ్రెండ్స్ మధ్య ఇదంతా ఉండకూడదు అంటూ చెప్పేవాడు. నేను తనకు కృతజ్ఞత తెలపకుండా ఉండడమే కాక సహాయం చేసిన పాపానికి అతన్ని చిక్కుల్లో ఇరికించాను. నా వల్లే కిరణ్కి బ్యాడ్ నేమ్ వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. సో నాకు తెలిసి నా లైఫ్ ను సేవ్ చేసిన ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. ఈ వేదికను ఉపయోగిస్తూ చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ నీకేదైనా కష్టం వస్తే ఈ ఫ్రెండ్ ఉందని మర్చిపోకు అని పవిత్ర చెప్పింది. పవిత్ర స్టేట్మెంట్ విన్నాక చాలా మంది రిపోర్టర్స్ ఆమె ఆన్సర్కి అగ్రి అయ్యారు. అలా కొంతమంది రిపోర్టర్స్ ప్రశ్నలు అడిగే కొద్దీ పవిత్ర చకచకా జవాబులు ఇచ్చింది. తన మీద ఉన్న రూమర్స్ అన్నీ కొద్ది కొద్దిగా క్లియర్ అవుతున్నాయి. మధుశ్రీ గారు, మీరిప్పటి వరకు మా ప్రశ్నలకు చాలా బాగా సమాధానమిచ్చారు. నేను మిమ్మల్ని ఇద్దరు మిత్రులు సినిమా గురించి అడుగుదామనుకుంటున్నాను. మీకు ఆడిషన్ లేకుండానే సినిమాలో పాత్ర చేసే అవకాశం వచ్చిందని విన్నాను. అది నిజమేనా అని ఒక రిపోర్టర్ లేచి అడిగాడు. పవిత్ర ముఖం జవాబు చెప్తుంటే సీరియస్గా మారిపోయింది. నాకు తెలిసి ఈ విషయాన్ని మీకు క్లియర్గా డీటెయిల్గా వివరించాలనుకుంటా. యాక్చువల్గా జరిగిందేంటంటే, ఆడిషన్ ఇవ్వాల్సిన రోజు నేను ఆడిషన్ స్పాట్కి వెళ్లాను. నా నంబర్ 222, నా లక్కీ నంబర్. కానీ టర్న్ కోసం చాలాసేపు ఎదురుచూసి ఫైనల్గా హెల్ప్ డెస్క్ ను సంప్రదించాను. వాళ్ళప్పటికే ఆడిషన్ మొత్తం పూర్తయిందని చెప్పారు. కానీ నిజమేంటంటే నన్ను ఎవరూ పిలవలేదు. నా టర్న్ ని స్కిప్ చేశారు. నేను స్టాఫ్ ను కలిసి అడిగితే ఎవరో కావాలనే నా పేరును లిస్ట్లో నుండి తీపించినట్టు చెప్పారు. అందుకే ఏం చేయాలో తెలియక డైరెక్టర్ వ్యాన్ వెనకల చాలా దూరం పరిగెత్తి ఇంకో ఛాన్స్ ఇవ్వమని కోరాను. సో అలా నాకు మూవీలో చేసే అవకాశం వచ్చింది. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ విక్రమ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ రోజు జరిగింది ఇది. కావాలంటే మీరు స్టాఫ్ ను, డైరెక్టర్ గారిని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఫైనల్ గా రిపోర్టర్స్ అందరికీ అర్థమైంది ఎవరో పవిత్రను మూవీ నుండి తీసేయడానికే ఇదంతా ప్లాన్ చేశారని. ఇంకో రిపోర్టర్ ఇమ్మీడియట్ గా లేచి, ఎవరో మీ పేరు రిమూవ్ చేపించారని చెప్పారు. అంటే మీరెవరికైనా కోపం తెప్పించారా అని అడిగాడు. ఏమో, ఎవరికి తెలుసు అంటూ పవిత్ర నిజం చెప్పింది. అదే రిపోర్టర్ మళ్ళీ, ఓ, మేమంతా రీసెంట్ గా పోస్ట్ అయిన ద అన్టోల్డ్ ట్రూత్ వీడియోను చూశాము. అందులో సామ్రాట్ ప్రొడక్షన్ సీఈఓ చేపించిన రీటేక్స్ వల్లే మీరు స్పృహ కోల్పోయారు. సో నా ప్రశ్న ఏంటంటే, సామ్రాట్ గారు అలా ఎందుకు చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? మీ ఇద్దరికీ ముందే ఏమైనా గొడవల్లాంటి ఉన్నాయా? అసలు మీ ఇద్దరి రిలేషన్ ఏంటి అని అడిగాడు. పవిత్ర ఏం సమాధానం చెప్తుందో అని రిపోర్టర్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తుంటారు.